టీజీ ఐసెట్ 2025 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే రాసి ఎంబీఏ అండ్ ఎంసీఏ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో లోపల మనం డీటెయిల్గా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన వాళ్ళు ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని చెప్పి కూడా డీటెయిల్గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో మనకి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు టైం ఉంది అండ్ ఎట్లా చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పి డీటెయిల్ అయితే మనం మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో సీట్ వచ్చిందో వాళ్ళ పరిస్థితి ఏంది, అండ్ ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ చేయాలనేది కూడా మాట్లాడుకుందాం. మీకు ఒక క్లారిటీ వస్తుంది. మనం ప్రీవియస్ ఐసెట్కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం, ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎట్లాంటి అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకున్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్లీ మనకు షెడ్యూల్ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. 19th సెప్టెంబర్ 2025 రోజు మనకు సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోవడం అయితే జరిగింది అన్నట్టు. సో ఆఫ్టర్ ది సీట్ అలాట్మెంట్స్ మనం అయితే ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది మన వెబ్సైట్ లోపల. అండ్ మనకి ఆల్రెడీ ఈ ఏదైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉందో ఇది కూడా స్టార్ట్ అయిపోయింది. 20 సెప్టెంబర్ 21 సెప్టెంబర్ 22 సెప్టెంబర్ రేపు మాత్రం మనకు రేపటిదాకా టైం అయితే ఉంది. మొత్తం 3 days ఆఫ్ టైం అయితే ఇచ్చారు ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఒకవేళ మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మీరు ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో 22nd 23rd 2 days మాత్రమే టైం అయితే ఉంది ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి కాలేజ్కి వెళ్ళి. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి 20, 21, 22 3 days ఆఫ్ టైం అయితే ఉంది మనకు ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఆన్లైన్ లోపల. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన వాళ్ళు ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 2 days మాత్రమే టైం అయితే ఉంది అన్నట్టు. సో మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోరు మీరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది బ్రో, మళ్ళీ ఫేజ్ 2లో కూడా సీట్ వచ్చింది అన్న సిచ్యువేషన్ లోపల ఫేజ్ 1లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్లు పెట్టుకొని ఫేజ్ 2 లోపల సీట్ రాదో అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఫేజ్ 1లో వచ్చిన సీట్ అట్లనే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో కూడా సీట్ వస్తుందో అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఫేజ్ 1లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2 లోపల సీట్ రాదు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఫేజ్ 1లో సీట్ అనేది అట్లనే ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ మనకి సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే విషయానికి వస్తే మనం ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు అన్నట్టు. ఓకేనా. సో మనం టీసీ అనేది డెఫినెట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు టైం ఉంది కదా అంటే 22nd and 23rd 2 days ఆఫ్ టైం అయితే ఇచ్చారు. మనం ఈ 2 days ఆఫ్ టైం లోపల ఏం చేయాల్సి ఉంటుంది అంటే సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఓకేనా. ఒక సెట్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒరిజినల్ టీసీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ 22nd 23rd రోజు వెళ్ళి మనం కాలేజ్ లోపల మీరు ఈ టీసీ అనేది ఒరిజినల్ సబ్మిట్ చేయకపోయినా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్లు సబ్మిట్ చేయకపోయినా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మరి రిపోర్టింగ్కి అనే విషయానికి వస్తే మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో ర్యాంక్ కార్డ్ మన దగ్గర ఉండాల్సి ఉంటుంది. తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్ అండ్ దాని తర్వాత ఆధార్ కార్డు. ఓకేనా. సో ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఐసెట్, ర్యాంక్ కార్డు, ఐసెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డు. సో ఈ 3 డాక్యుమెంట్స్ ఉండాలి. అండ్ దాంతోపాటుగా ఎస్ఎస్సికి సంబంధించిన సో మెమో ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. సో ఇంటర్ కాకుండా ఓపెన్ ఇంటర్, సో 10th కాకుండా ఓపెన్ 10th చేస్తారు కదా వాళ్ళకు. సో 10th కావచ్చు, ఎస్ఎస్సి మెమో కావచ్చు ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మెమో ఏదైనా ఉంటే అది కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఆర్ ఇంటర్మీడియట్కి ఈక్వాలెంట్ ఉన్న సర్టిఫికేట్. ఓకేనా. సో ఇంటర్మీడియట్ మెమో ఆర్ ఇంటర్మీడియట్కి ఈక్వాలెంట్ ఎవరైతే వొకేషనల్ ఇస్తారో వాళ్ళు ఈక్వాలెంట్ మెమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే డిగ్రీ. ఓకేనా. డిగ్రీ లోపల డిగ్రీ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్. డిగ్రీది మార్క్స్ మెమో కావాలి, డిగ్రీది ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దెన్ దాంతోపాటుగా మనకు బోనోఫైడ్స్. ఎప్పటి నుండి మరి బోనోఫైడ్స్ అని అంటే క్లాస్ 9th. ఓకేనా. క్లాస్
9th నుండి మనకు డిగ్రీ వరకు బోనఫైడ్స్ అయితే కావాలి. స్టడీ సర్టిఫికేట్స్ అంటాం. ఈ స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సి మెమో ప్రకారం చూస్తారు. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సి మెమో లోపల కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఓకేనా. అండ్ దెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ అంటాం. టీసీ అనేది ఒరిజినల్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు. టీసీ అనేది ఒరిజినల్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2025 అయితే అయి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. 1/1/2025 తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అంటే లేటెస్ట్ ఇన్కమ్ అయితే మనం వాళ్ళకి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనకు టీజీ ఐసెట్ 2025కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్, మీకు ఏ కాలేజ్లో అలాట్ అయిందని చెప్పి అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉంటుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ని మనం అయితే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. ఈ జాయినింగ్ రిపోర్టు, అలాట్మెంట్ ఆర్డరు, జాయినింగ్ రిపోర్టు అండ్ దాంతోపాటుగా ఫీ పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్, ఓకేనా. ఫీ పేమెంట్ సంబంధించిన రిసిప్ట్, అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, ఈ రెండు అయితే మెయిన్. ఫీ పేమెంట్ రిసిప్ట్ కూడా ఒకవేళ వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తీసుకొని పెట్టుకోరి. వెబ్సైట్ లోపల ఇప్పటికి కూడా అవైలబుల్ ఉంది, ఓకేనా. సో ఐసెట్ అలాట్మెంట్ ఆర్డర్, ఐసెట్ జాయినింగ్ రిపోర్ట్, ఐసెట్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అండ్ దాని తర్వాత ఈడబ్ల్యూఎస్. ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ ఉండుంటే మాత్రం మీరు ఈడబ్ల్యూఎస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు వాళ్ళకి. ఆఫ్టర్ దట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఒకవేళ రెసిడెన్స్ సర్టిఫికేట్ సో లైక్ మీరు ఏదైతే లాస్ట్ 7 years ఉన్నాయో ప్రాపర్ ఒక ఓపెన్ కాలేజ్లో చదివినా, ఓపెన్ స్కూల్లో చదివినా కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు లాస్ట్ 7 years. సో అది. అండ్ దెన్ మనకు ఇంకేదైనా లైక్ మైనార్టీ సర్టిఫికేట్, ఓకేనా. మైనార్టీ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సో ఎస్ఎస్సి టీసీ లోపల మైనార్టీ స్టేటస్ ఉన్నా సరిపోతుంది. లేదు అన్న సిచ్యువేషన్ లోపల మైనార్టీ సర్టిఫికేట్ కంప్యూటెడ్ అథారిటీ త్రూ ఇష్యూ అయినదైనా కూడా సరిపోతుంది అన్నట్టు, ఓకేనా. సో ఇది. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి ఏదైనా స్పెషల్ కేటగిరీ ఉన్న సిచ్యువేషన్ లోపల ఆ సర్టిఫికేట్స్ కూడా లైక్ పిహెచ్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, సిఏపి కావచ్చు, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ కావచ్చు, ఈ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా కూడా మనం అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. వాళ్ళకు అక్కడ సెట్ ఆఫ్ జిరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవి ఒక 3 సెట్లు క్యారీ చేయరు, ఓకేనా. 3 సెట్ల జిరాక్స్లు క్యారీ చేయరు. ఇది 3 sets ఆఫ్ జిరాక్స్ మనం అక్కడ లైక్ తీసుకెళ్తే ఒక 2 sets ఆర్ 1 set ఆఫ్ జిరాక్స్ అనేది అడుగుతారు. అండ్ ఒకటి మనం ఏదైతే ఒరిజినల్ టీసీ ఉందో ఒరిజినల్ టీసీ అనేది పక్కా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫొటోస్ కూడా క్యారీ చేయండి. పాస్ ఫొటోస్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటుంది కదా, బ్యాంక్ అకౌంట్ బుక్ కూడా క్యారీ చేయడానికి ట్రై చేయండి. లైక్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ దాని పర్పస్ లోపల. లేదు అంటే ఫర్దర్ కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. మెయిన్ అయితే ఈ డాక్యుమెంట్స్. అండ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏవైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ అప్పుడు మనం చూపెట్టిన డాక్యుమెంట్సే. ఎక్స్ట్రాగా మీకు యాడ్ అయిన డాక్యుమెంట్స్ ఏముంటాయి కదా అంటే ఈ జాయినింగ్ రిపోర్ట్ కావచ్చు, అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, ఫీ పేమెంట్ రిసిప్ట్ కావచ్చు, ఇవి మాత్రమే ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. సో ఇవి ఒకసారి చూసుకోవాలి. సో దట్స్ ఇట్. అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ మనకి మళ్ళీ చెప్తున్నా, మనకి 23rd లాస్ట్ డేట్ అయితే ఉంది రిపోర్టింగ్ చేయడానికి. కాలేజ్కి వెళ్ళి ఆఫ్లైన్ లోపల రిపోర్టింగ్ చేయడానికి. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోరి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇంకేమన్నా అప్డేట్స్ వచ్చినా అండ్ షెడ్యూల్ లోపల ఏమైనా చేంజ్ అయినా మనం ఫర్దర్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. డూ ఫాలో us. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.